దిస్ ఇస్ సౌర్య. బెంగళూరులో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఇది నిజంగానే ఒక సరికొత్తగా ఉంది. ఇప్పుడు ఏది చేస్తున్నా కూడా క్రైమ్ అనే దాన్ని కొత్త కొత్త పంతాల్లో చేస్తూ ఉన్నారు. బట్ ఇది వినడానికే భయాన్ని కల్పిస్తుంది. అసలు అదేంటి దాని డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్ అంటే ఇప్పుడు మీరు చెప్పబోయే విషయము ఎక్కడో మనం సినిమాల్లోనో లేదంటే కొన్ని నావెల్స్ లోనో చదువుతూ ఉంటాము. సో అసలు అట్లాగా కట్టేసి అనే ఒక విధానాన్ని ఆ పద్ధతిని అవలంబిస్తూ కూడా ఒక సజీవ దహనానికి పాల్పడింది ఒక అమ్మాయి అని చెప్పారు. సో అసలు డీటెయిల్స్ ఏంటి సార్, ఎట్లా జరిగింది? మామూలుగా ఇది నేను హాలీవుడ్ సినిమాల్లో చాలా సార్లు చూసానండి. హాలీవుడ్ సినిమాలో తప్ప ఇండియాలో అయితే నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు. అందులో ఒక అమ్మాయి ఇలా ఆలోచించి ఇలా చేసిందంటే నాకు కూడా షాకింగ్ గానే ఉంది. ఒళ్ళు జలధరించే సంఘటన. సో ఇది ఎలా జరిగింది ఏంటనేది మనం చెప్పుకుందాం. ఇతని పేరు, బాధితుడి పేరు, చనిపోయిన అబ్బాయి పేరు తుమ్కూరు కిరణ్. అంటే కిరణ్ అబ్బాయి పేరు తుమ్కూరు వాళ్ళది. బెంగళూరులో గత కొంతకాలంగా రాజాజీ నగర్ భాష్యం సర్కిల్లో అతను విఐ అంటే వొడాఫోన్ అండ్ ఐడియా రెండు కలిసే కదా. విఐలో మొబైల్ సర్వీస్ సెంటర్లో పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న ప్రియా అనే అమ్మాయిని 2 ఏళ్లకు ముందు లవ్ చేశాడు. ఆ అమ్మాయి కూడా లవ్ చేసింది. సో 2 ఏళ్ల నుంచి వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇవాళ ప్రేమ అంటే సెక్స్ పార్ట్ కాబట్టి వీళ్ళిద్దరూ అప్పుడప్పుడు కలవడం, ఎంజాయ్ చేయడం చేస్తున్నారు. అయితే మేబీ ఇతనికి మోజు అమ్మాయి మీద పోయిండొచ్చు. ఆ అమ్మాయిని పట్టించుకోవడం గత కొంతకాలం మానేశాడు. రెండోది, అమ్మాయి పెళ్లి చేసుకోమని అడుగుతుంది. పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ ఇతనికి లేదు. దాంతో ఆ అమ్మాయి ఇతని మీద పగ లోపల పెంచుకుంటూ వచ్చింది. అంటే వీడు నన్ను పెళ్లి చేసుకోడు, వదిలేస్తాడు, ఇతను లేకుండా నేను బతకలే అంటే ఎమోషనల్గా అమ్మాయి ఇతను ఫ్యూజన్ లవ్ అంటారు దాన్ని, జిల్టెడ్ లవ్ అని కూడా పిలుస్తారు సైకాలజీలో. ఆ జిల్టెడ్ లవ్లోకి వెళ్ళిపోయింది. అంటే ఇతను నాకు దక్కకపోతే ఎవరికి దక్కకూడదు అన్న పద్ధతిలోకి వెళ్ళిపోయింది. మామూలుగా ఇది ఎక్కువ మగవాళ్ళు చేస్తుంటారు అమ్మాయిల విషయంలో. తనకి దక్కని అమ్మాయి ఇంకెవరికి దక్కకూడదు అని అమ్మాయి మీద యాసిడ్ పోయడం కానీ అమ్మాయిని మగవాళ్ళు ఎక్కువ చేస్తారు. ఈ అమ్మాయి కూడా అలాంటి లక్షణాలు ఉన్నాయి. దాంతో ఈ అమ్మాయి పగబెట్టుకుంది. అయితే దాన్ని బయటికి కనబడకుండా అతనితో మంచిగానే ఉంటుంది. మొన్న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు బైదరాహల్లి అంటారు, కొద్దిగా అవుట్స్కట్స్ లో ఉంటది బెంగళూరుకి. అంటే వాళ్ళు ఉండి అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలతో ఉంటది. అంజనా నగర్. ఆ ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళారు ఆ రోజు. ఎప్పుడో ఈవినింగ్ ఎప్పుడో వస్తారు కాబట్టి ఈ అమ్మాయి ఒంటరిగా ఉంది. మామూలుగా ఇట్లాంటప్పుడు అబ్బాయిని పిలిచేది, ఇంతకు ముందు కూడా ఎంజాయ్ చేసేవాడు. అలాగే ఈ అమ్మాయి ఏమనిందంటే, నీకు వెస్ట్రన్ స్టైల్ ఎంజాయ్మెంట్ చూపిస్తాను ఈ రోజు అని అతనికి ఫోన్ చేసి అడిగింది. సరే, ఇతను కూడా చాలా రోజులు అయింది, ఏం చూపిస్తుంది, వెరైటీగా చూపిస్తానని చెప్పింది. సో మామూలుగా వెస్ట్రన్ స్టైల్ ఆ అమ్మాయి ఉద్దేశం ఏంటంటే BDSM అంటారు అనమాట. ఇది కూడా మనకి ఒక జానరా, అది ఒక వెరైటీ. BDSM పేరుతో ఒక సపరేట్ వింగ్ ఉంటుంది. BDSM అంటే అర్థం ఏంటంటే బాండేజీ, D అంటే డిసిప్లిన్, S అంటే సబ్మిషను, M అంటే మెసోయిజం అంటారు. మెసోయిజం అంటే అర్థం ఏంటంటే పెయిన్ ద్వారా ప్లెజర్ను పొందడం. అంటే వాలంటరీగా నేను అనుకోండి, నన్ను చిత్రహింసలు పెట్టి నన్ను బాధ పెడితే నేను ఆనందిస్తాను అనమాట. అది ఒక పద్ధతి. దీన్ని BDSM అంటారు. ఈ BDSM లో వాలంటరీ గా సరెండర్ కావడం ఎదుటి వ్యక్తికి, ఇది రోల్ ప్లే ఉంటది. ఒక దాంట్లో నేను ఉంటాను, ఒకసారి నా ప్లేస్ లో నా పార్ట్నర్ ఉంటది అన్నమాట. అలాగా BDSM అనేది ఒక వింగ్. దాన్ని చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు. సో దీని మీద చాలా సినిమాలు కూడా వచ్చాయన్నమాట. సో ఈ అమ్మాయి ఈ పద్ధతిలో మన ఇద్దరం ఈరోజు అనేది అతనికి చెప్పింది. అతను కూడా ఇదేదో వెరైటీగా ఉంది, ఈ అమ్మాయి ఇట్లా చేస్తాను చూద్దామని వచ్చాడు. వచ్చాడు. అతను అన్ని బట్టలు అంతా ఇప్పించేసింది. బట్టలు ఇప్పి న్యూట్గా కూర్చోమని చెప్పింది కుర్చీలో. సరే, అతను క్యూరియస్ గా అనిపించింది, ఏం చేస్తుంది ఇది ఎంత వెరైటీగా ఉండాలి కదా, సో వెరైటీగా ఉంది అని కూర్చున్నాడు. కూర్చున్నాక ఫస్ట్ కళ్ళకు గంతలు కట్టింది. ఇదేంటంటే ఇది ప్రాసెస్, ఇది మెథడ్, ఇంత ఎట్లాగే ఉంటది అని చెప్పి కళ్ళకు గంతలు కట్టింది. కట్టిన తర్వాత కాళ్ళు చేతులు కూడా కట్టేసింది. చైర్కి ఇట్లా పెట్టి చేతులు కాళ్ళు కూడా కట్టేసింది. ఏం చేస్తున్నావు అంటే, నువ్వు గమ్మునుండు, నువ్వు చూస్తా ఉండు, ఇదంతా బాగా థ్రిల్లింగ్ గా ఉంటది అని చెప్పింది. సరే, కళ్ళకు గంతలు కట్టేసినాక ఒక్కసారిగా తను క్యాన్ లో ఆల్రెడీ పెట్రోల్ పోసుకునింది. పెట్రోల్ తీసుకొచ్చి పోసేసింది వెంటనే ఇమ్మీడియట్ గా. పోసేసరికి అతను షాక్ అయ్యాడు. అంటే అమ్మాయికి అంత ఏం లేదండి,
అది అదే. అతన్ని నమ్మించడానికి మాత్రమే చేసింది. అతను ఆ అవును, అమ్మాయి అవును. చంపాలని డిసైడ్ అసలు అయిపోయింది. కనీసం చచ్చిపోయే ముందు కూడా అమ్మాయికి ఆ ఆ. థాట్ రాలేదు, చంపేద్దామని డిసైడ్. సో వచ్చి పోసేసింది. పోసేసి అతనికి ఏం అర్థం కాకుండా ఇదయ్యేసరికి ఈ లోపల అగ్గిపుల్ల గీసి ముట్టించేసింది. దాంతో అతను భయపడిపోయాడు. రెండోది ఈ అమ్మాయి అదంతా కూడా వీడియో తీసింది. ఓ మై గాడ్. అంటే అతని లాస్ట్ అంటే సైకలాజికల్ గా ఎంత అంటే మళ్ళీ మళ్ళీ చూసుకోవడానికి వాడు ఎంత చిత్తాంశలు పడి చనిపోయాడన్న విషయం కూడా వీడియో తీస్తూ అమ్మాయి చూస్తుంది. అతను గట్టి గట్టి కేకలు వేసాడు. ఈ లోపల కేకలు కూడా ఎంతసేపు వేయగలడండి, మంట ఫుల్గా పోసేసింది, లేని పరిస్థితి, బాగా కట్టేసింది గట్టిగా. సో పక్కింటి వాళ్ళు పొగ ఇవన్నీ రావడంతో వాళ్ళు వచ్చి చూసేసరికి ఇది దాంతో ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేనే చూసి పోయి దాక్కునేసింది. వాళ్ళు పోలీసులకు ఫోన్ చేశారు, పోలీసులు వచ్చారు. అప్పుడు ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి నేను బాత్రూంలో ఉన్నాను, ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు, మా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని ఒక డ్రామా చేసేసి. సో పోలీసులు ఫస్ట్ సీన్ లో చూస్తే కాలిపోయింది అంతా, తాళ్ళు గిళ్ళేమో కూడా కనబడలేదు. అవన్నీ కూడా గుడ్డలతో కట్టింది అమ్మాయి. ఆ గుడ్డలన్నీ కూడా మండిపోయాయి, బూడిదైపోయినాయి. సో వాళ్ళు తెలియదు కదా ఫస్ట్. ఈ అమ్మాయి డ్రామా చూసి వాళ్ళు నిజమేమో అనుకున్నారు. తర్వాత కాకపోతే వాళ్ళకి అనుమానాలు ఉంటాయి కదా. ఈ అమ్మాయి ఏంటంటే ఒకసారి చెప్పినట్టు చైర్ కూడా ఉంది కదా సార్, చైర్ లో కూర్చొని అంటే ఆ మంట చేసుకొని భయపడిపోయి కూర్చున్నాడు అని తెలియదు కదా. దాంతో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. అంటే డౌట్ ఎందుకు వచ్చిందంటే ఈ అమ్మాయి ఒక్కోసారి ఒకటి చెప్తుంది, కథనంలో కరెక్ట్ గా లేదు, తేడా వస్తుంది. నిజమైతే మనకి ఒకే స్టోరీ ఉంటుంది. ప్రొఫెషనల్స్ అయితే అబద్ధాలను కూడా ఒకే రకం చెప్పగలరు. ఈ మామూలుగా ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆవేశంలో చేసేస్తారు, మళ్ళీ దాన్ని స్టోరీని కరెక్ట్ గా చెప్పలేరు. అలాగే వాళ్ళకి అనుమానం వచ్చింది, మైన్యూట్ డీటెయిల్స్ దగ్గర అనుమానం వచ్చి వాళ్ళు పరిశీలించారు. సీసీటీవీలు చూస్తే ఇతను రావడం ఎంత కనబడిందో అతని చేతులు ఏమీ లేదు. అంటే అతను పెట్రోల్ తెచ్చుకోండాలి కదా, సో అతని చేతులు ఏమీ లేవు. తర్వాత చూస్తే క్యాన్ అవన్నీ ఉన్నాయి. సో ఈ అమ్మాయిని ఇంకా వాళ్ళ పద్ధతిలో గట్టిగా అడిగేసరికి ఆ అమ్మాయి కన్ఫెస్ అయిపోయింది, నేనే చంపేస్తాను ఇలాగనేసి. దాంతో ఇప్పుడు వాళ్ళు షాక్ అయ్యారు. అయితే తమ్ముడు, ఈ అమ్మాయి తమ్ముడు గిరీష్ అని, అతను కూడా షాక్ అయ్యాడు. యాక్చువల్ గా అతను వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి పక్కింటి వాళ్ళు ఫోన్ చేశారంట, మీ ఇంట్లో మంటలు వస్తున్నాయని. దాంతో అతను పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఇది జరిగింది, నేను ఎట్లా ఊహించలేదు అని అతను చెప్తున్నాడు అనమాట. సో ఇది ఇప్పుడు పోలీసులనే షాక్ చేసిన అంశం అనమాట. అంటే ఈ అమ్మాయి ఇంత కోల్డ్ బ్లడ్ ఎప్పుడు వినలేదని చెప్తున్నారు పోలీసులు. ఇలాంటిది వినలేదు. మనం గతంలో ఆంధ్రాలో ఒక కేసు అత్త మీద కోడలు కరెక్ట్ గా అదే గుర్తొచ్చింది నాకు కూడా. లైంగికంగా పిలిచి అత్తను కూడా ఇలాగే చేసి ఆమె తగలబెట్టేసింది. సో ఇప్పుడు అంటే మనవడుతో ఆడుకుంటూ ఇలాగే కుర్చీలో కూర్చోబెట్టుకొని ఆటలాట అని చెప్పి అత్తను తగలబెట్టేసింది. సో ఇక్కడ కూడా అంతే. అంటే ఈ అమ్మాయి సైకలాజికల్ గా ఏంటంటే అతని మీద బాగా పెంచుకునింది. నాకు దక్కడు అంటే నన్ను పెళ్లి చేసుకోడు, వేరే వాళ్ళని చేసుకుంటాడంటే నాకు దక్కని వాడు ఇంకా భూమి మీద ఉండొద్దు అన్న యాంగిల్లో అమ్మాయి వీక్నెస్ కూడా తెలుసుకుంది. ఎప్పుడో సరదాగా ప్రపోజల్ ఉంటుంది. అంతే వాళ్ళ మాట. ఈ మధ్య వాళ్ళు చాలా మంది అలాగా చేసుకోవాలి, ఇలాగ చేసుకోవాలి, రోజుకు ఒక వెరైటీ ఇవన్నీ అనుకుంటారు కాబట్టి ఆ యాంగిల్లో అతను నమ్మాడు. ఎందుకంటే అతనికి ఏమాత్రం అనుమానం రాలేదు. వేరే రకంగా చేస్తారండి అమ్మాయిలు, ఇలాగే ఎందుకు చేస్తారు? సో అంటే ఇది అంటే మేబీ చాలా ఇంగ్లీష్ సినిమాలో ఇలాంటివి చూసాను నేను. సో అంటే మనకి వ్యూవర్స్ అనుకోవచ్చు అంత చేస్తే మీరు నవ్వుతున్నారు ఏంటని. జనరల్ గా అయితే ఒక పక్క నవ్వు వస్తుంది, ఒక పక్క భయం వేస్తుంది. భయం వేసే అంశమే. అంటే విమెన్ కూడా ఎంత డేంజరస్ గా చేయగలరు. మామూలుగా ఉమెన్ మీద మనకి ట్రెడిషనల్ గా ఉండేది వాళ్ళు చాలా సున్నిత స్వభావాలు అవి ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో వాళ్ళు కూడా అంటే ఒకసారి హత్యలు చేయాలని డిసైడ్ అయిపోయినప్పుడు రకరకాల పద్ధతులు ఎవరైనా చేస్తారు. ఈ మధ్య కాలంలో ఏంటంటే మీడియా ఇవన్నీ దగ్గరికి రావడం, యూట్యూబ్ ఛానల్స్, నెట్ ఇవన్నీ రావడంతో డిఫరెంట్ గా హత్యలు చేయడం అనేది, ఏదైనా హత్యలు అనేవి ఏవైనా కూడా కాంటెంపరీ రియాలిటీని రిఫ్లెక్ట్ చేస్తాయి. అంటే సమాజంలో టెక్నాలజీ ఉంటే ఆ టెక్నాలజీ ఆత్మహత్యలు కానీ హత్యల్లో కూడా మనకు కనబడుతుంది. సో అలాగే ఈ అమ్మాయి అది ఉపయోగించి
అంటే వాడిని ముందుగానే స్కీమ్ వేసుకుంది ఈ అమ్మాయి. అవును. కానీ ఆ, పర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్ గా పని అయితే scheme అయిపోయి వేసుకొని, అవగొట్టింది, దొరికేసింది స్కీమ్ కానీ వేసుకొని అతన్ని ట్రాప్ చేసి mistake యాక్చువల్ గా కూడా అతను ఇంకొక సెంటర్ పెట్టేదానికి నెలమంగళ అనే ప్రాంతానికి వెళ్లాల్సి ఉందంట ఆ రోజు. అవును. వీళ్ళ సెంటర్ ఏదో అక్కడ కొత్తది Fate ఓపెన్ ఇక్కడికి అవుతుంది, రప్పించింది. అక్కడికి వెళ్లాల్సి ఉంటే ఈ అమ్మాయి ఈ స్కీమ్ చెప్పినప్పుడు టెంప్ట్ అయ్యాడు మనోడు. అంతే సార్. సో టెంప్ట్ అయ్యి వచ్చాడు. ఎవరి డెత్ ఎవరి చేతుల్లో రాసి. థ్యాంక్ థ్యాంక్ యూ.